హలో, మహిళా చట్టాలను పరిచయం చేసే మహిళా కార్యక్రమానికి స్వాగతం. కిందటి సిరీస్లో మనం కుటుంబ హింస చట్టం కింద ఫిర్యాదు ఎట్లా ఫైల్ చేయాలి, ఎక్కడ ఫైల్ చేయాలి అనే కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ సిరీస్లో ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జరిగే ప్రాసెస్ గురించి, మెయింటెనెన్స్ అంటే భర్త నుంచి భార్య భరణం ఎట్లా పొందాలి, ఎట్లా ఫైల్ చేయాలి అనే కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. కంప్లైంట్ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత వారు మనకి రిజిస్టర్ చేసి ఒక రిసీట్ అనేది ఇస్తారు. ఆ రిసీట్ ఇచ్చిన తర్వాత 161 స్టేట్మెంట్స్ అంటే వాంగ్మూలాలు తీసుకుంటారు. ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటారు. ఈ కేసులో సాక్షుల దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకుంటారు. వాంగ్మూలాలు తీసుకున్నాక కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఛార్జ్ షీట్లో పోలీసుల దర్యాప్తు నుంచి మనకి ఏమన్నా అసంతృప్తి ఉంటే సంబంధిత కోర్టులోనే ప్రొటెస్ట్ పిటిషన్ అనేది మనం వేసుకోవచ్చు. ప్రొటెస్ట్ పిటిషన్ అంటే ఏంటంటే, పోలీసుల దర్యాప్తు సరిగా చేయలేదనో, లేకుంటే పోలీసులు దర్యాప్తు చేసిన తీరు వల్ల కేసు వీక్ అవుతుందని మనకు అనిపించినప్పుడు సంబంధిత కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ పిటిషన్ వేసుకున్న తర్వాత కోర్టు దీని మీద దర్యాప్తు చేసి కోర్టు దీని మీద విచారణ జరిపిన తర్వాత ఒకవేళ ఇది నిజమని కోర్టు భావిస్తే పోలీసులని మరలా ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ మరలా దర్యాప్తు చేయమని ఆదేశించే అధికారం కోర్టుకి ఉంటుంది. అయితే ఈ 161 స్టేట్మెంట్స్ ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కేసు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మొదటిది మనం ఈ 161 స్టేట్మెంట్స్లో సాక్షులుగా కనీసం 2-3 అయినా కానీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులని సాక్షులుగా చేర్చేటట్టు చూసుకోవాలి. అంటే ఉదాహరణకి మన ఇంటి పక్కల వారైనా కానీ, మన స్నేహితులైనా, మన ఇంట్లో పనిచేసే వాళ్ళైనా కానీ ఇట్లా కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది అయినా సాక్షులుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి కేసుల్లో 4 గోడల మధ్య జరుగుతాయి కాబట్టి కుటుంబ సభ్యులు కాకుండా వేరొకరు కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు వాంగ్మూలం ఇవ్వడం వల్ల కేసు అనేది స్ట్రాంగ్ అవుతుంది. రెండో విషయం, ఈ కంప్లైంట్ 161 స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అంటే ఫిర్యాదుదారి ఎవరైతే ఉన్నారో వారు వాంగ్మూలం ఇచ్చేటప్పుడు కంప్లైంట్లో ఉన్న విషయాలే కాకుండా కొత్త విషయాలు అనేది యాడ్ చేయకూడదు. అంటే కంప్లైంట్లో ఏదైతే విషయాలు ఉన్నాయో దానికి కొత్త విషయాలు యాడ్ చేయడం వల్ల కేసు అనేది మళ్ళా కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీని తర్వాత ట్రయల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి మనం ఆ సాక్ష్యం ఇచ్చే రోజు ఏదైతే ఉందో ఆ సాక్ష్యం ఇచ్చే రోజు ఒకరోజు ముందు మన కంప్లైంట్ అంటే మన ఫిర్యాదు, మనం ఇచ్చిన వాంగ్మూలం, మన 161 స్టేట్మెంట్ ఇవన్నీ ఒకసారి చదువుకొని వెళితే మన కేసు అనేది మనం సాక్ష్యం అనేది చాలా మంచిగా ఇవ్వగలుగుతాము. కంప్లైంట్లో ఉన్నవి 161 స్టేట్మెంట్లో ఉన్నవి మాత్రమే వాంగ్మూలంగా మనం చెప్పాలి. కొత్త విషయాలు అక్కడ కూడా యాడ్ చేయకుంటేనే కేసు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే దీని తర్వాత భర్త నుంచి భార్య భరణం అనేది ఎట్లా పొందాలి అంటే మెయింటెనెన్స్ కేసు అంటాము. మెయింటెనెన్స్ ఎట్లాంటి పరిస్థితుల్లో పొందవచ్చు, ఎట్లా పొందవచ్చు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. ఒకవేళ భార్యకైనా కానీ పిల్లలకు అయ్యే ఖర్చు కానీ భర్త భరించకపోయినా, లేకుంటే భర్త నుంచి విడిపోయిన భార్య అయినా కానీ తన కోసం తన పిల్లల కోసం భర్త నుంచి కొంత డబ్బు మెయింటెనెన్స్ రూపంలో డిమాండ్ చేయవచ్చు. అట్లా మెయింటెనెన్స్ రూపంలో డిమాండ్ చేయడానికి మనం ముందుగా ఒక అప్లికేషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. మనకు దగ్గరలో ఉన్న సఖీ సెంటర్లో ఈ అప్లికేషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ అక్కడ నుంచి సంబంధిత కోర్టుకి అధికారులు ఫార్వర్డ్ చేస్తారు. ఈ అప్లికేషన్లో మన వివాహం ఎప్పుడైంది, దానికి ఖర్చు ఎంత అయింది, డౌరీ ఎంత అయింది, ఎప్పటి నుంచి భర్త చూసుకోవట్లేదు, పిల్లలు ఎంతమంది, పిల్లలకు కావాల్సిన ఖర్చు ఎవరు పెడుతున్నారు, ఆ ఖర్చు ఎంత అవుతుంది, వాళ్ళ
అంటే వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చు అయినా కానివ్వండి, రోజు ఉండే ఖర్చు అయినా, ఈ మొత్తం ఖర్చు ఎంత అవుతుంది అని మనం మొత్తం రాసి ఈ అప్లికేషన్ అనేది సఖీ సెంటర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత కోర్టులో దర్యాప్తు స్టార్ట్ అయిన తర్వాత కోర్టు దీనికి విచారణ జరిగిన తర్వాత ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది ఇస్తుంది. అంటే కోర్టు ఈ కేసు మొత్తం విచారణ అయ్యేదాకా మహిళలకి ఎట్లాంటి సపోర్ట్ అనేది ఉండదు కాబట్టి మధ్యలోనే కొంత ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటే మధ్యంతర భరణం అనేది ఇస్తుంది. ఈ మెయింటెనెన్స్ అనేది ఒకవేళ మనకి సరిపోకుంటే హైకోర్టులో దీన్ని అప్పీలు చేసుకోవచ్చు. ఈ భరణం ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా అంటే ఫిర్యాదుదారి కంప్లైనెంట్ భార్య ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేటట్టయినా ఇవ్వవచ్చు, కోర్టులో డిపాజిట్ చేసేటట్టయినా ఈ భరణం అనేది కోర్టు దీనికోసం ఆదేశం ఇవ్వవచ్చు. అయితే భర్త ఆర్థిక స్థితికి తగ్గట్టుగానే కోర్టు భరణం గ్రాంట్ చేస్తుంది, మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. అయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే డీవీసీ యాక్ట్ కింద కూడా మనం మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. ఈ డీవీసీ యాక్ట్ కింద మెయింటెనెన్స్ వేసుకోవడానికి దగ్గరలో ఉన్న కలెక్టరేట్ ఆఫీస్లో అప్లికేషన్ అనేది మనం ఫైల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత సంబంధిత కోర్టుకి వీరు సంబంధిత అధికారులు ఈ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత కూడా కోర్టు అనేది మనకు మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. దీన్ని డీవీసీ కేసు అంటాము. ఒకవేళ భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆయన శాలరీ స్లిప్స్ అయినా కానీ, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఆయనకి ఏమైనా ఆస్తి ఉంటే ఆస్తి పత్రాలను కూడా కోర్టు ఈ కేసుకి అటాచ్ చేసే అధికారాలు కోర్టుకి ఉంటాయి. అయితే మెయింటెనెన్స్ అంటే భరణం గ్రాంట్ అయిన తర్వాత భర్త ఆ భరణాన్ని పే చేయకుంటే అంటే ఆ డబ్బుని ఇవ్వకుంటే ఏం చేయాలి, భార్య ఏం చేయాలి? అయితే సంబంధిత కోర్టులో భరణం ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు, ఆ ఎరియర్స్ అంటాం మనం దీన్ని. అంటే భరణం ఒక్కొక్క నెలది తగ్గి ఇప్పటిదాకా ఎంత అయ్యింది అనే అమౌంట్ ఇవంతా కలిపి ఒక అప్లికేషన్ అనేది మనం వేసుకోవాలి. ఈ అప్లికేషన్ వేసుకున్న తర్వాత భర్తకి అగెన్స్ట్గా అరెస్ట్ వారెంట్ అనేది కోర్టు ఇష్యూ చేస్తుంది. ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అంటే ఆ భర్త ఎక్కడ ఉన్నా కానీ పోలీసు వారు ఆయన్ని అరెస్ట్ చేసే అధికారం కోర్టు ఇస్తుంది. ఇట్లా ఒక్కొక్క ఏరియర్ అంటే ఒక్కొక్క దానికి పే చేయనందుకు ఒక 1 month సెంటెన్స్ అనేది కోర్టు వేసే అధికారం కోర్టుకు ఉంటుంది. అంటే ఈ మంత్ ఇవ్వకుంటే ఈ మంత్కి తగ్గట్టుగా 1 month ఇంప్రిజన్మెంట్ అనేది వేస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ ఇవ్వకుంటే నెక్స్ట్ మంత్ వేస్తుంది. అట్లా కోర్టు వారు మెయింటెనెన్స్ కేసుకి భర్త మెయింటెనెన్స్ ఇవ్వకుంటే ఆయనకి ఇంప్రిజన్మెంట్ అంటే అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయనని జైల్లో పెట్టే అధికారం కూడా కోర్టుకి ఉంటుంది. అయితే ఈ 125 CRPC కింద ఇచ్చే మెయింటెనెన్స్ అయినా కానీ, ఇప్పుడు మనం డీవీసీ మెయింటెనెన్స్ కేసు అయినా కానీ, ఈ 2 కేసులు ఒకటి వేస్తే ఒకటి వేయకూడదు అనేది ఏం లేదు. ఒక కేసులో అంటే 125 CRPC కింద ఇచ్చిన భరణం మనకు ఒకవేళ సరిపోదు అనుకుంటే మనం డీవీసీ కింద కూడా దీన్ని ఫైల్ చేయొచ్చు. అంటే భర్త నేను ఒక కేసులో ఆల్రెడీ కడుతున్నాను, నేను మళ్ళీ ఇంకో కేసులో కట్టలేను అనడానికి ఉండదు. ఒక దాంట్లో గ్రాంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఇంకొక కేసులో డీవీసీ కేసులో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం భర్తకు ఉంటుంది. అట్లా మెయింటెనెన్స్ ఒకవేళ ఇవ్వకపోతే ఆయనని పోలీస్ స్టేషన్లో వేసే అధికారం కూడా కోర్టుకి ఉంటుంది. అయితే ఈ సిరీస్లో మనం 498A గృహహింస చట్టం కింద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఏమిటి అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ భరణం అనేది ఎట్లా పొందవచ్చు, ఏ పరిస్థితుల్లో పొందవచ్చు, ఒకవేళ గ్రాంట్ అయిన మెయింటెనెన్స్కి అంటే భరణం ఇవ్వమని కోర్టు ఆదేశించినా కూడా ఒకవేళ భర్త దాన్ని ఇవ్వకపోతే భార్య ఏమి చేయవచ్చు, ఎట్లా కోర్టుని అప్రోచ్ కావచ్చు అనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ సిరీస్లో ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.